ఏంటక్క ఇది? అందరూ అది చెయ్యి ఇది చెయ్యి అని నాకే చెప్తారు, నన్ను మాత్రం ఎవరు అర్థం చేసుకోరు. రే, నీకు నచ్చిన స్కెచ్ అమ్మాయి ఎవరు? ఎవరులే, తనతో పెళ్లి జరిపిస్తానని చెప్పాను కదా, ఇంకేం కావాలరా నీకు? అందుకే కదా నువ్వేం చెప్పినా వింటున్నాను. సర్లే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. రే అక్క, అభి వస్తుంది, కేర్ఫుల్. ఆఖరికి దీనికి కూడా భయపడాలా నేను? ముందైతే దీంతో పెళ్లి జరగని, ఆ తర్వాత చెప్తా దీని సంగతి. హాయ్ అభి, బాగున్నావా? బాగున్నావని అర్థమవుతుందిలే. ఉన్నన్ని రోజులు ఇక్కడ హ్యాపీగానే ఉండు. తర్వాత ఎలాగో నీకు ఆ హ్యాపీనెస్ ఉండదు. ఫ్రూట్స్ నాకేనా? ఇవ్వు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్తాను, త్వరలో మళ్ళీ కలుస్తాను. ఎందుకు కంగారు పడుతున్నావు అభి? తను నిన్ను క్యాషువల్ గానే పలకరించాడు, అంతే. అభి, అమ్మకి జ్యూస్ ఇచ్చావా? ఏమైంది? ఎందుకు కంగారుగా ఉన్నావు? చెప్పు అభి, ఎవరైనా ఏమైనా అన్నారా? అమ్మా, ఇది ఇంద్ర గురించి చెప్పేస్తుందేమో, కవర్ చేయాలి. కంగారేం లేదు రాహుల్. పెద్దమ్మకి ఫ్రూట్స్ తీసుకెళ్తుంటే ఇంద్ర వచ్చాడని నేను తనకిచ్చాను. ఇంద్ర వచ్చాడా? ఇప్పుడు నువ్వు పెద్దమ్మకి జ్యూస్ ఇవ్వలేదా అని అడిగావు కదా, అందుకు నువ్వు ఏమంటావో అని టెన్షన్ పడుతోంది. అభి అలా భయపడే రకం కాదే. నిజం చెప్పు అభి. అది అది రాహుల్, నిజంగా ఏమీ లేదు. కాకపోతే తన పేరెంట్స్ ఎలా ఉన్నారో ఏంటో అని ఆలోచిస్తుంది, అంతే. అంతే కదా అభి? అవునండి, అమ్మ నాన్న గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళ గురించి నీకు ఏ దిగులు అక్కర్లేదు, వాళ్ళు చాలా బాగున్నారు. నువ్వు అనవసరంగా కంగారు పడకు. అలాగేనండి. అక్క, ఇంద్ర వస్తే మరి నాతో మాట్లాడకుండా వెళ్ళిపోయాడేంటి? అది ఏదో అర్జెంట్ వర్క్ ఉందని నాన్న కాల్ చేస్తే వెళ్ళాడు. అవునా, సరే. అభి, రాహుల్ అడుగుతుంటే ఏదో ఒకటి చెప్పాలి కదా, అలా కంగారు పడితే లేనిపోని డౌట్స్ రావా? చూడు, నువ్వు భయంతోనూ కంగారుతోనూ ఇంద్ర గురించి కానీ మా నాన్న గురించి కానీ నూరు జారావనుకో, ఇక్కడ నా లైఫే క్వశ్చన్ మార్క్ అవుతుంది. నా లైఫ్కి ఏదైనా నష్టం జరిగితే వాళ్ళు ఊరుకోరు. మైండ్లో పెట్టుకో, జాగ్రత్త. ఎప్పుడూ లేనిది ఇంద్రని చూస్తే ఇవాళ చాలా భయమేసిందేంటి? బహుశా నా అసలు రూపాన్ని ఇష్టపడుతున్నాడు అనే నిజం తెలిసిన దగ్గర నుంచి నాలో ఈ భయం మొదలైందనిపిస్తోంది. ఈ టెన్షన్ తగ్గాలంటే
అమ్మా నాన్నతో మాట్లాడాలి. అమ్మా అభి, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను నాన్న. మీరెలా ఉన్నారు? రాహుల్ బాబు మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నారు కదా? మాకిక్కడ ఏం లోటు లేదమ్మా. మా దిగులంతా నీ గురించే. నేను బాగున్నాను నాన్న. మీరు నా గురించి ఏమీ ఆలోచించకండి. నేనిక్కడ సురక్షితంగా ఉన్నాను. ఇలా ఎన్ని రోజులవి? మాకిదేం నచ్చడం లేదమ్మా. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లి హాయిగా కాపురం చేసుకోవాల్సిందానివి ఎవరో పరే వాళ్ళింట్లో తలదాచుకొని ఉండాల్సొచ్చింది. ఈ కష్టం కూడా పోతుంది. మీరే అలా దిగులు పడితే నాకెవరు ధైర్యం చెప్తారు చెప్పండి? ఆ, మా బలం బలహీనత అన్నీ నువ్వే తల్లి. నువ్వు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉన్నట్టే. అందుకే ఆ ఉపేంద్ర చెరకు చెక్కకుండా నీకు పెళ్లి చేసేయాలనుకుంటున్నావు. ఈ పరిస్థితుల్లో నా పెళ్లి గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు నాన్న? ఈ సమస్యలు తీరాలంటే నీకు పెళ్లి జరగడం ఒక్కటే మార్గం. సరే అమ్మా, ఇవన్నీ తర్వాత ఆలోచిద్దాం. ప్రస్తుతానికి నాకు మీరు క్షేమంగా ఉండటం, వేదవతి గారి ఆరోగ్యం బాగుండటం, ఈ రెండే ముఖ్యం. ఆ తర్వాతే దేని గురించైనా ఆలోచిస్తాను. అది కాదమ్మా. ప్లీజ్ నాన్న, ఇక దీని గురించి ఆలోచించకండి. మీరు జాగ్రత్తగా ఉండండి. నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఉంటాను. అమ్మా నాన్న, జాగ్రత్త. సరే అభి. ముత్యాలమ్మ తల్లి, ఏంటి నా పరిస్థితి? ఇంద్రతో పెళ్లి తప్పించుకోవటానికి ఈ ముసుగు వేసుకుంటే ఇంద్ర నా అసలు రూపాన్ని ఇష్టపడుతున్నాడు. ఈ ముసుగులో ఎక్కువ కాలం ఉండలేను. అసలు రూపం బయటపడితే ప్రమాదం. ఇప్పుడు అమ్మ వాళ్ళేమో పెళ్లి అంటున్నారు. నేను నా చిన్ననాటి స్నేహితుడితోనే జీవితం పంచుకోవాలి అని ఆశపడుతున్నాను. అతనెవరు? అతను నేనెప్పుడు కలుస్తాను? ఈ సమస్యల నుంచి విముక్తి ఎప్పుడో? చెప్పు, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? మీకు గుడ్ న్యూస్ సార్. మన కొత్త స్కిన్ కేర్ ప్రొడక్ట్ లాంచింగ్ కి అండ్ మార్కెటింగ్ కి డీల్ ఓకే చేశారు. అంతేకాదు సార్, మన కంపెనీతో టైఅప్ అవుతామని కూడా చెప్పారు సార్. ఇస్ ఇట్? ఇది నిజంగా చాలా పెద్ద గుడ్ న్యూస్. కంగ్రాచులేషన్ సార్. రేపే అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేయిస్తాను. ఒక్క సంతకం చేస్తే చాలు, మన కంపెనీ గ్రాఫ్ పెరిగిపోయినట్టే. చాలా మంచి న్యూస్ చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. రేపు ఆఫీసులో కలుద్దాం. బాయ్. బాయ్ సార్.